హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి చేతి యొక్క 4 వేళ్ళు బొటన వేలు వాదించడం మొదలుపెట్టాయి. ప్రతి ఒక్కటి ఇలా చెప్పింది, నేనే అందరిలో చాలా ముఖ్యమైన దాన్నే అని. బొటనవేలు చెప్పింది, ఎవరైనా తినాలనుకుంటున్నా, రాయాలనుకుంటున్నా, ఏదైనా పట్టుకోవాలనుకుంటున్నా నేను చాలా ముఖ్యం అని. చూపుడు వేలు చెప్పింది, నేను చాలా అవసరం, ఎందుకంటే నేను వస్తువులను చూపిస్తాను అని. మధ్యవేలు చెప్పింది, నేను పొడవైన వేలుని, నేను లీడర్గా ఉండాలి అని. ఉంగరపు వేలు చెప్పింది, ప్రేమ, వివాహం, కుటుంబానికి నేను ఒక గుర్తు అని. చిటికెన వేలు చెప్పింది, నేను చిన్నదాన్ని, కానీ నేను అందంగా ఉంటాను అని. అప్పుడు ఆ చేతి యొక్క యజమాని చెప్పాడు, మీరందరూ నాకు ముఖ్యం, మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు, మీరు ఒకరినొకరు అవసరం. అది విన్న తర్వాత చేతి యొక్క 4 వేళ్ళు గొడవ పడటం ఆపాయి మరియు కలిసి సంతోషంగా జీవించాయి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకసారి అంటున్నాం. ఒకసారి అంటే వన్స్. ఒకసారి చేతి యొక్క 4 వేళ్ళు బొటన వేలు వాదించడం మొదలుపెట్టాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా కూడా సబ్జెక్టే. ఓకే, చేతి యొక్క 4 వేళ్ళు బొటన వేలు అనేది సబ్జెక్టు, మొదలు పెట్టాయి అనేది వెబ్. ఈ రెండింటిని మనం కలిపి రాస్తే చేతి యొక్క 4 వేళ్ళు అంటే ద 4 ఫింగర్స్ అండ్ బొటన వేలు అంటే ద థంబ్. చేతి యొక్క అనుంది కాబట్టి ద 4 ఫింగర్స్ అండ్ ద థంబ్ ఆఫ్ ఏ హ్యాండ్, ఒక చేతి యొక్క. ఓకే, ఏం చేశాయి? మొదలు పెట్టాయి అంటే స్టార్టెడ్. ఏం మొదలు పెట్టాయి? వాదించడం అంటే ఆర్గ్యూయింగ్. ఓకే, ఇది అనమాట. వన్స్ ద 4 ఫింగర్స్ అండ్ ద థంబ్ ఆఫ్ ఏ హ్యాండ్ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్. తర్వాత ప్రతి ఒక్కటి ఇలా చెప్పింది. ప్రతి ఒక్కటి అంటే ఈచ్ వన్. ఓకే, ఈచ్ వన్ ప్రతి ఒక్కటి చెప్పింది అంటే సెడ్. ఇలా అంటున్నాం కాబట్టి లైక్ దిస్, ఇలా చెప్పింది. ఏం చెప్పాయంటే నేనే అందరిలో చాలా ముఖ్యమైన దానిని అని. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? నేను చాలా ముఖ్యమైన దాన్ని అని. అంటే ఐ ఆమ్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ అంటే నేను చాలా ముఖ్యం. దీన్ని వెరీ ఇంపార్టెంట్ మనం ఎసెన్షియల్ అని కూడా రాయొచ్చు, నో ఇష్యూ. ఓకే, అందరిలో అనుంది కాబట్టి ఆఫ్ ఆల్ అని కూడా యాడ్ చేద్దాం. ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ అంటే నేను అందరిలో చాలా ముఖ్యం అని. తర్వాత బొటన వేలు చెప్పింది. బొటన వేలు అంటే థంబ్ కాబట్టి ద థంబ్ సెడ్. బొటన వేలు చెప్పింది. ఏం చెప్పింది? ఎవరైనా తినాలనుకుంటున్నా, రాయాలనుకుంటున్నా, ఏదైనా పట్టుకోవాలనుకుంటున్నా నేను చాలా ముఖ్యం. ఫస్ట్ ఇది రాద్దాం, నేను చాలా ముఖ్యం అని. అంటే ఐ ఆమ్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్, నేను చాలా ముఖ్యం. దేనికి? ఎవరైనా తినాలనుకుంటున్నా అంటే ఎవరైనా తినాలనుకుంటున్నట్లయితే అని ఇలా రాద్దాం. అంటే ఇఫ్తో రాద్దాం. అంటే ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఈట్. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఈట్ అంటే
ఎవరైనా తినాలనుకుంటున్నా, రాయాలనుకుంటున్నా అంటున్నాం. జస్ట్ మనం రైట్ అని రాద్దాం, సేమ్ వెర్బ్ కంటిన్యూషన్తో రైట్. ఇంకా ఏదైనా పట్టుకోవాలనుకుంటున్నా అంటున్నాం. అండ్ హోల్డ్ సంథింగ్, ఏదైనా పట్టుకోవాలనుకుంటున్నా, ఇది అనమాట. ఒకసారి చూస్తే ఐ ఆమ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఈట్, రైట్ అండ్ హోల్డ్ సంథింగ్, ఇది అనమాట. తర్వాత చూపుడు వేలు చెప్పింది. చూపుడు వేలు అంటే ఇండెక్స్ ఫింగర్ అనమాట. అంటే ది ఇండెక్స్ ఫింగర్ సెడ్, చూపుడు వేలు చెప్పింది. ఏం చెప్పింది? నేను చాలా అవసరం, ఎందుకంటే నేను వస్తువులను చూపిస్తాను. ఓకే, నేను చాలా అవసరం, ఇది రాద్దాం మనం. అంటే ఐ ఆమ్ వెరీ నెసెసరీ, చాలా అవసరం. ఐఎమ్ వెరీ నెసెసరీ, చాలా అవసరం. ఎందుకంటే అని ఉంది. అంటే బికాజ్, ఎందుకంటే నేను వస్తువులను చూపిస్తాను. అంటే ఐ విల్ షో థింగ్స్, నేను వస్తువులను చూపిస్తాను. ఇక్కడ షో ప్లేస్లో మనం పాయింట్ అనే వెర్బ్ని చేంజ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వేలుతో చూపిస్తాం కాబట్టి మనం పాయింట్ చేయడం ఉంటాం మామూలుగా. కాబట్టి ఇక్కడ మనం పాయింట్ అనే వెర్బ్ రాద్దాం. ఓకే, ఐ విల్ పాయింట్ థింగ్స్, నేను వస్తువులను చూపిస్తాను. తర్వాత మధ్య వేలు చెప్పింది. అంటే మిడిల్ ఫింగర్ అనమాట. అంటే ద మిడిల్ ఫింగర్ సెడ్, మధ్య వేలు చెప్పింది. ఇదేం చెప్పింది? నేను పొడవైన వేలుని, నేను లీడర్గా ఉండాలి అని. ఓకే, నేను పొడవైన వేలుని అంటే ఐ ఆమ్ ద టాలెస్ట్ వన్, ఐ ఆమ్ ద టాలెస్ట్ వన్, వేలు అన్న ఫింగర్ కదా, ఐ ఆమ్ ద టాలెస్ట్ ఫింగర్, నేను లీడర్గా ఉండాలి అంటున్నా. అంటే ఐ షుడ్ బి ఏ లీడర్, నేను లీడర్గా ఉండాలి, ఐ షుడ్ బి ఏ లీడర్, ఇది అనమాట. తర్వాత చూస్తే చూడండి, ఉంగరపు వేలు చెప్పింది. అంటే రింగ్ ఫింగర్ అనమాట. అంటే ద రింగ్ ఫింగర్ సెడ్, ఉంగరపు వేలు చెప్పింది. ఏం చెప్పింది? ప్రేమ, వివాహం, కుటుంబానికి నేను ఒక గుర్తు. ఫస్ట్ ఇది రాద్దాం, నేను ఒక గుర్తు. ఇక్కడ గుర్తు అంటే సింబల్ అనమాట. అంటే ఐ ఆమ్ ఏ సింబల్, నేను ఒక గుర్తు. దేనికి? ప్రేమ, వివాహం, కుటుంబానికి. అంటే ఐ ఆమ్ ఏ సింబల్ ఆఫ్ లవ్, అంటే ప్రేమ, వివాహం అంటే మ్యారేజ్, అండ్ దేనికి? కుటుంబానికి, అంటే ఫ్యామిలీ. ఐ ఆమ్ ఏ సింబల్ ఆఫ్ లవ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ అని చెప్పింది. అప్పుడు చిటికెన వేలు చెప్పింది అంటున్నాం. అంటే దెన్ ద లిటిల్ ఫింగర్, చిటికెన వేలు అంటే లిటిల్ ఫింగర్ అనమాట. లిటిల్ ఫింగర్ సెడ్, చిటికెన వేలు చెప్పింది. ఏమని? నేను చిన్నదానిని. అంటే ఐ ఆమ్ ఏ లిటిల్ వన్, నేను చిన్నదాన్ని కానీ అని ఉంది. అంటే బట్ నేను అందంగా ఉంటాను అని. అంటే ఐ ఆమ్ బ్యూటిఫుల్, నేను చిన్నదాన్ని కానీ అందంగా ఉంటాను. అంటే ఐ ఆమ్ ఏ లిటిల్ వన్ బట్ ఐ ఆమ్ బ్యూటిఫుల్ అని. అప్పుడు అంటున్నాను. అంటే దెన్, అప్పుడు ఆ చేతి యొక్క యజమాని చెప్పాడు. అంటే ద ఓనర్ ఆఫ్ ద హ్యాండ్. ఓకే, ద ఓనర్ ఆఫ్ ద హ్యాండ్ సెడ్, ఆ చేతి యొక్క యజమాని చెప్పాడు. ఏమని? మీరందరూ నాకు ముఖ్యం. మీరందరూ అంటే ఆల్ ఆఫ్ యూ, మీరందరూ, ఆల్ ఆఫ్ యూ ఆర్ నాకు ముఖ్యం. అంటే ఇంపార్టెంట్ టు మీ, ఇంపార్టెంట్ టు మీ, మీరందరూ నాకు ముఖ్యం. మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు, మీరు ఏమీ చేయలేరు అంటున్నాం. ఓకే, మీరు చేయలేరు అంటే యు కాంట్ డూ. ఓకే, యు కాంట్ డూ, మీరేమీ చేయలేరు, మీరు చేయలేరు. యు కాంట్ డూ అంటే మీరు చేయలేరు. ఏమి అంటున్నాం కాబట్టి యు కాంట్ డూ ఎనీథింగ్, ఒంటరిగా అంటున్నాం. అంటే అలోన్. ఓకే, యు కాంట్ డూ ఎనీథింగ్ అలోన్, మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు. మీరు ఒకరినొకరు అవసరం. అంటే మీరు అవసరం అంటే యు నీడ్, ఒకరినొకరు అంటున్నాం. అంటే వన్ అనదర్, ఒకరినొకరికి మీరు అవసరం అని చెప్తున్నాం అన్నమాట. అది విన్న తర్వాత అంటున్నాం. అంటే ఆఫ్టర్ హియరింగ్ దట్, ఆఫ్టర్ హియరింగ్ దట్, అది విన్న తర్వాత చేతి యొక్క వేళ్ళు గొడవ పడటం ఆపాయి. ఇక్కడ ఆపాయి అనేది వెర్బ్, చేతి యొక్క వేళ్ళు అనేది సబ్జెక్ట్. ఓకే, చేతి యొక్క వేళ్ళు అంటే ద ఫింగర్స్ ఆఫ్ ద హ్యాండ్, చేతి యొక్క వేళ్ళు ఆపాయి అంటే స్టాప్డ్. ఏంటిది? గొడవ పడడం అంటే ఫైటింగ్ చేయడం అనమాట. అంటే ఫైటింగ్. అండ్ ఇంకేం చేశాయి? జీవించాయి అంటున్నాం. అంటే లివ్డ్, లివ్ అంటే జీవించడం, జీవించాయి కాబట్టి లివ్డ్. సంతోషంగా అంటున్నాం. అంటే
హ్యాపీలీ, కలిసి అని ఉంది కాబట్టి టుగెదర్. ఇది అనమాట. ఓకే ఓకే ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ వన్స్ అంటే ఒకసారి, ద 4 fingers అండ్ ద థంబ్ అంటే 4 వేలు మరియు బొటన వేలు, ఆఫ్ ఎ హ్యాండ్ అంటే ఒక చేతి యొక్క 4 వేలు మరియు బొటన వేలు, స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ అంటే వాదించడం మొదలుపెట్టాయి. ఈచ్ వన్ సెడ్ లైక్ దిస్, ప్రతి ఒక్కటి ఇలా చెప్పాయి. ఐ ఆమ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, నేను అందరిలో నేనే ముఖ్యమైన దాన్ని అని. ద థంబ్ సెడ్, బొటన్ వేలు చెప్పింది, ఐ ఆమ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఈట్, రైట్ అండ్ హోల్డ్ సంథింగ్, ఎవరైనా ఏదైనా తినాలనుకున్నా, రాయాలనుకున్నా, ఏదైనా పట్టుకోవాలనుకున్నా నేను చాలా ముఖ్యమైన దాన్ని అని. ద ఇండెక్స్ ఫింగర్ సెడ్ అంటే చూపుడు వేలు చెప్పింది, ఐ ఆమ్ వెరీ నెసరీ బికాజ్ ఐ విల్ పాయింట్ థింగ్స్, నేను చాలా అవసరం ఎందుకంటే నేను వస్తువులను చూపిస్తాను. ద మిడిల్ ఫింగర్ సెడ్ అంటే మధ్య వేలు చెప్పింది, ఐ ఆమ్ ద టాలెస్ట్ ఫింగర్, నేను పొడవైన వేలుని, ఐ షుడ్ బి ఏ లీడర్, నేను లీడర్గా ఉండాలి అని. ద రింగ్ ఫింగర్ సెడ్ అంటే ఉంగరపు వేలు చెప్పింది, ఐ ఆమ్ ఏ సింబల్ ఆఫ్ లవ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, నేను ప్రేమకు, వివాహానికి మరియు కుటుంబానికి ఒక గుర్తుని అని. దెన్ అప్పుడు ద లిటిల్ ఫింగర్ సెడ్ అంటే చిటికెన వేలు చెప్పింది, ఐ ఆమ్ ఏ లిటిల్ వన్ బట్ ఐ ఆమ్ బ్యూటిఫుల్, నేను చిన్న వేలుని కానీ చాలా అందంగా ఉంటాను అని. దెన్ అప్పుడు ద ఓనర్ ఆఫ్ ద హ్యాండ్ సెడ్ అంటే ఆ చేతి యొక్క యజమాని చెప్పాడు, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇంపార్టెంట్ టు మీ, మీరందరూ కూడా నాకు ముఖ్యమే. యు కాంట్ డూ ఎనీథింగ్ అలోన్, మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు. యు నీడ్ వన్ అనదర్, మీకు ఒకరినొకరితో అవసరం ఉంటుంది. ఆఫ్టర్ హియరింగ్ దట్, ఇది విన్న తర్వాత, ద ఫింగర్స్ ఆఫ్ ద హ్యాండ్ స్టాప్డ్ ఫైటింగ్, చేతి యొక్క వేళ్ళు కొట్టుకోవడం అంటే గొడవ పడడం ఆపేశాయి. అండ్ మరియు లివ్డ్ హ్యాపీలీ టుగెదర్ అంటే కలిసి సంతోషంగా జీవించాయి. ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.